సమయంలో నేను ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నానండి. మరి అనంతపురం నుంచి వచ్చిన ఒక తల్లి సాక్ష్యం చెప్పారు. ఆమె సాక్ష్యాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో మహిమపరిచాను. ఒకసారి నిల్చుంటారా? అనంతపురం నుంచి వచ్చారు. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడదాం. గాడ్ బ్లెస్ యూ అమ్మ, గాడ్ బ్లెస్ యూ. చాలా 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 సంతోషం. మరి సేవకుల సాక్ష్యము ద్వారా ఆమె ఆదరింపబడింది. తన బిడ్డను ఆమె కోల్పోయినారు. మరి ఆమె అనుకున్నారంట, తన బిడ్డ సేవ చేయాలి, అద్భుతమైన సేవకుడిగా నిలబడాలని అనుకున్నారు. మరి చిన్నప్పటి నుంచి అనారోగ్య పరిస్థితి వల్ల మరి ఆయన ప్రభునందు నిద్రించారు. ఆ సమయంలో ఏ ఆదరణ ఆమెకి దొరకట్లేదు, సమాధానం లేకుండా ఉన్న పరిస్థితులు ఆమె జీవితంలో. ఒక సమయంలో మరి ఆమె ఫోన్ చూస్తూ ఉండగా పదే పదే ఆ సాక్ష్యమే చూడడం. ఆమె అనుకుందంట, మీరు విన్నారు కదా, ఆమె అనుకుందంట ఊరికి ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తారు, యూట్యూబ్లో వస్తూనే ఉంటుంది అని అనుకుందంట. కానీ పదే పదే ఆమె ఏం స్క్రోల్ చేసిన ఆ సాక్ష్యమే ఆమె చూసింది. అయితే ఆమెకి ఒక ఆశ కలిగింది, ఒకసారి చూద్దాము అసలు అనేసి ఓపెన్ చేసినప్పుడు సేవకుడి సాక్ష్యము మరి ద్వారా ఆమె జీవితంలో ప్రభు నెమ్మది కలగచేశారంట. గట్టిగా చప్పట్లు కొడదామా? చనిపోయిన తన కుమారుడు ఏ రీతిగా ఉండాలో ఆమె అనుకుందో, ఏ ఆశలు పెట్టుకుందో, ఏ రీతిగా ఆమె ముందుకు వెళ్ళాలి, తన కుమారుని చూడాలనుకుందో, అవన్నీ కూడా సేవకుడిలో చూసిందంట. ఆ సాక్ష్యము ద్వారా ఆమె చాలా ఆదరించబడి అప్పటి నుంచి ఆమె తన కన్న కొడుకులాగానే ఆమె అనంతపూర్లో నుండి మరి ప్రతిరోజు లైవ్ ప్రోగ్రాంలో ఆమె ఏకీభవిస్తూ నా కొడుకు అనే మరి కొడుకు మరణించిన మరొక కొడుకును దేవుడు నాకు ఇచ్చారు అనేసి ఆమె అనంతపురం నుంచి ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనకు వచ్చారండి. గట్టిగా చప్పట్లు కొడదామా? చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ అమ్మ. నిన్నటి రోజున మీతో మాట్లాడాను, కానీ ఇంత డీటెయిల్గా నేను మాట్లాడలేకపోయాను. తను నా కొరకు 2 శారీస్ చీరలు పట్టుకొని వచ్చి అమ్మా, నేను అనంతపురం నుంచి వచ్చాను తల్లి, నువ్వు నా కోడలివి అని ఆమె ఆ 2 చీరలు ఇలా చేతిలో పెట్టి మరి ఆమె వెళ్ళిపోయారు. ఈరోజు ఈ సాక్ష్యం చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఆమె ఎందుకు కోడలు అన్నారో నాకు ఈరోజు అర్థమైంది. గాడ్ బ్లెస్ యూ అమ్మ. మీలాంటి తల్లులందరూ ఆదరించబడుతున్నారంటే మాకు అంతకంటే ఇంకా ఆనందం లేదు. ఆ సాక్ష్యము మేము రికార్డ్ చేస్తున్న సమయంలో సాక్ష్యము 3 గంటలు తీసామండి. అంత పెద్ద సాక్ష్యాన్ని రికార్డ్ చేయాలి అంటే చాలా కష్టం కదా. అలా కూర్చొని ప్రార్థన పూర్వకంగా కూర్చొని సాక్ష్యాన్ని రికార్డ్ చేస్తున్న సమయంలో రికార్డ్ అంతా అయిపోయింది. చాలా అద్భుతకరంగా వచ్చింది ఈ సాక్ష్యం. ఒకసారి ప్లే చేద్దామని ఆ అయిపోయిన సాక్ష్యాన్ని అలా సిస్టంలో పెట్టి ఆన్ చేసాము. మీరు నమ్ముతారో నమ్మరో, మాకు ఎంత బాధాకరం అంటే పడిన ప్రయాస అంతా పోయిందండి. చాలా దుఃఖం. సేవకుడి ముఖం, నేను నా ముఖం సేవకుడు చూసుకుంటున్నా. ఆ 3 గంటలు రికార్డ్ అయిన సాక్ష్యము మేము ప్లే చేసి మేము చూస్తూ ఉంటే మా వీడియో మాత్రమే వచ్చింది, మా వాయిస్ రాలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆ సాక్ష్యంలో మా గొంతు, మా వాయిసే రావట్లేదు. చాలా బాధ అనిపించింది. ఏంటేసయ్యా ఈ పోరాటం. మళ్ళీ సేవకుడు అన్నారు, అమ్మ ఇంకా మళ్ళీ కూర్చొని తీద్దామంట. అమ్మ బాబోయ్, 3 గంటలు ఇప్పటికే అయిపోయిందండి. మళ్ళీ అంటే లేదు 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 లేదు, కూర్చొని చేద్దామమ్మా అన్నారు. కూర్చొని మళ్ళీ అసలు చాలా అది మళ్ళీ నెక్స్ట్ కూర్చొని అన్నీ మాట్లాడుతుంటే, అన్నీ పంచుకుంటుంటే అసలు దుఃఖం వేసిన లోపల నుంచి ఇంకా వాయిస్ రావట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది. అబ్బాయి ఏంట్రా బాబు ఇంత బాధనా అనిపించింది. ఎందుకంటే అంత ప్రయాసపడిందంత పోయింది కదా. మళ్ళీ నేను అన్నాను సేవకులతో, అండి చాలా అద్భుతమైన సాక్ష్యం, చాలా అద్భుతంగా వచ్చింది, మళ్ళీ అదే రీతిగా మళ్ళీ సెకండ్ టైం రావాలంటే సాక్ష్యం ఎలా వస్తుంది? చాలా మంచి అమూల్యమైన మాటలు కదా, అవన్నీ పోయాయి కదా అంటే, పర్లేదమ్మా కూర్చుందామని సేవకులు ఏడ్చారు. కూర్చొని మళ్ళీ సాక్ష్యం అంతా మళ్ళీ ప్రయాసపడి 3 గంటలు తీసామండి. అది తీసిన తర్వాత ఒక 1-2 మంత్స్ తర్వాత మాకు కాల్ వచ్చింది. ఏంటి అంటే
భద్రాచలంలో ఫేత్ వే టీవీ ఛానల్ అని ఉందన్నమాట. ఫేత్ వే టీవీ ఛానల్. దాంట్లో ఆ ఛానల్లో మా సాక్ష్యం ప్రసారం అవుతుంది సాయంకాల సమయంలో. ఆగస్ట్ 21కి ఆ సాక్ష్యం రిలీజ్ అయింది టీవీలో. మనకేంటి అంటే క్యాంపస్లో టీవీ లేదు, మాకు ఫోన్ మాత్రం వచ్చింది. అయితే సేవకులు ఏం చేశారంటే, ఆ సాక్ష్యము మరి ప్లే అవుతుందో లేదో నాన్న, ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఇల్లులు ఉంటాయి కదా, వెళ్ళి అసలు టీవీలో చెక్ చేయండి, ఇలా వస్తుందంట అనేసి పిల్లల్ని పంపించారు. స్టార్ట్ చేసామో లేదో వాయిస్ రాలేదు. ఆ రోజు మా ఆనందం ఎంత ఆనందం అంటే, పిల్లలు వెళ్ళి మమ్మీ డాడీ వస్తుంది నిజంగానే ప్లే అవుతుందంటే చాలా సంబరపడ్డాం. అందరికీ ఆ లింక్ మాకు షేర్ చేస్తే, ఆ లింక్ అందరికీ షేర్ చేస్తున్నామో లేదో, మాకు పరిచర్యలో చాలా ఇష్టమైన సహోదరి మరి చెల్లి జ్యోతి ఆ రోజు ప్రభునందు నిద్రించిందండి. శంభునిగూడెం. అదే రోజు మా సంతోషం ఎలా అయిపోయిందంటే ఆవిరైనట్టు అయిపోయింది. అంటే ఏం లేదు ఇంకా, అప్పుడు నథింగ్, ఏమీ లేదు. అరే ఇప్పుడే కదా ఇంత సంతోషపడ్డాం, ఏంటి ఇలా అయిపోయింది. అసలు చాలా జ్యోతి చాలా చాలా అంటే సంఘంలోనే పరిచయలోనే చాలా బాగా బాధపడింది. దేవుని చిత్తం, ఇంకా దేవుని ప్రణాళిక, మనం ఏమి అనడానికి వీలు లేదు. ఆ టైంలో మా దుఃఖం మామూలు దుఃఖం లేదు. ఇంకా అసలు ఆ ఒక్క సాక్ష్యం తీసాము, ఆ సాక్ష్యము ఉంది, మేము చెప్పామన్నదే మర్చిపోయామండి. దాని తర్వాత ఒక శ్రమ వెనకాల ఒక శ్రమ. తర్వాత కరోనా టైంలో పిల్లలందరూ కేసు బుక్ అవ్వడం, మత ప్రచారం చేస్తున్నారు అనేసి కేసు ఫైల్ చేయడము. మేము చాలా బాధలో ఉన్నాము, చాలా శ్రమల్లో ఉన్నాము. ఆ సమయంలో ఇదే 40 రోజుల ఉపవాస ప్రార్థనని ప్రకటించుకొని నేను దైవ సేవకుడు ప్రార్థనలో ఉన్నామన్నమాట. ఆ సమయంలో ఎంత కన్నీరు గారుస్తున్నామంటే, దేవా నువ్వు మమ్మల్ని చూస్తున్నావయ్యా, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు మా ఎడల మా పక్షాన ఉన్నావయ్యా. ఒక్క శోధన తర్వాత ఒక శోధన, ఒక శోధన తర్వాత ఒక శోధన. మేము ఎలా జీవించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి. ఉదయం లేవగానే అందరూ పిల్లలు వచ్చి డాడీ మమ్మీ అని పిలిచేవారు. ఇప్పుడు పిల్లలు కూడా లేరు. అలా సేవకుడైతే బెడ్స్ దగ్గరికి వెళ్ళి పిల్లలున్న చోటున ఏడ్చుకుంటూ ఉండేవారు. వాళ్ళకి గుర్తొచ్చి చాలా బాధపడేవారు అనమాట. ఆ సమయంలో మేము చాలా బాధపడుతున్న సమయం, ఒంటరి అయిపోయాం, ఎవ్వరు లేరు, ఒంటరి స్థితి, ఒంటరి అయిపోయాము, చాలా బాధతో ఉన్నాం. ఆ సమయంలో మేము కంటిన్యూస్గా ప్రేయర్లోనే ఉన్నాము, అడుగుతున్నాం, దేవా మమ్మల్ని చూస్తున్నావా, మమ్మల్ని చూస్తున్నావా, మాతో ఉన్నావా, నువ్వు మా వల్ల అవ్వట్లేదయ్యా అంటే. ఒక రోజున నెక్స్ట్ రోజునే ఒక కాల్ వచ్చిందండి. అమ్మా నేను పలానా ఊరు నుంచి చేస్తున్నాను, నేను చనిపోదాము అనుకున్న నిర్ణయం తీసుకున్నాను, ఇంకా చనిపోవడమే నాకు దిక్కు, భర్త భార్యల మధ్యలో సమాధానం లేదు, చనిపోదాం అనే డెసిషన్లో ఉన్నప్పుడు మీ సాక్ష్యము నన్ను బ్రతికించింది తల్లి అని ఫోన్ చేశారండి. గట్టిగా చప్పట్లు కొడదామా. నాకు 2 పిల్లలు, భర్త ఉన్నాడు, భర్త దూరం అయిపోయాడని, భర్త దూరంగా ఉన్నాడని, ఇంకా నా పిల్లల్ని పోషించేవారు, నడిపించేవారు, నన్ను నడిపించేవారు ఎవరు లేరని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నా పిల్లలు, నేను చాలా బాధతో ఉన్న సమయంలో మీ సాక్ష్యము మమ్మల్ని ఆదరించింది. చనిపోవాలనుకున్న నా ఆలోచన నేను మార్చివేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఏంటండి, చనిపోవాలనుకున్న ఆలోచనని మార్చివేసుకుందంట. ఆ సమయంలో అనిపించింది, అంటే ఆమె గుర్తు చేసింది ఏంటి అంటే సాక్ష్యము గుర్తు చేసింది నాకు. అప్పుడు దైవ సేవకులు, అరే అవును కదా, మనం యూట్యూబ్లో ఆ సాక్ష్యం పెట్టాం కదా, అంటే మేము అంత దాంట్లో లేమండి, ఎందుకంటే ఒక దెబ్బ తర్వాత ఒకటి చాలా వేదనతో ఉన్నాం. ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ యూట్యూబ్లో మాకు లేరు. అప్పుడు 200-300 మాత్రమే ఉండేవాళ్ళు. ఆ సమయంలో ఆమె గుర్తు చేసింది, సాక్ష్యము ద్వారా బలపరచబడ్డాను, సేవకుడి సాక్ష్యము నన్ను తాకింది, తల్లి తండ్రి లేని అతనే దేవుడు ఇంతగా
ఇంతగా నడిపిస్తే దేవుడు నన్ను నడిపించడా? తల్లి తండ్రి లేక సేవకుడు ఎంత బాధపడ్డాడు? ఒకవేళ నేను మరణిస్తే నా బిడ్డలు ఏమైపోతారు అనే ఆలోచన మనలో కలిగి చనిపోవాలనే బాధను తీసేసుకుందంట అండి. ఆమేన్. ఆ సమయంలో అప్పుడు అర్థమైంది, అంటే మేము సేవకులు అనుకున్నాం, అరే అవును కదా, ఒక సాక్ష్యం మన దాంట్లో ఉంది కదా, ఈ సాక్ష్యం అసలు ఆ సాక్ష్యమే మర్చిపోయాం, పెట్టామని మర్చిపోయాం, అప్లోడ్ చేసామని మర్చిపోయాం, అన్నీ మర్చిపోయాం. తిరిగి చూసి అసలు ఎందుకు ఆమె అంతలా ఏడుస్తూ మాటలు చెప్తుంది సాక్ష్యం అని మేము చూడగానే ఆ సాక్ష్యం 1,00,000 దాటిపోయిందండి. మాకే తెలియదు, మేము చూసుకోవట్లేదు. అంటే ప్రతిదీ కూడా మేము ఏడుస్తూ ఉన్నాం, బాధపడుతున్నాం. మా జీవితం ఏంటి, మా స్థితి ఏంటి, ఇలా అయిపోయింది, ఇప్పుడున్న పిల్లలు కూడా మా దగ్గర లేరు అని బాధపడుతున్న సమయం సాక్ష్యాన్ని మర్చిపోయాం. కానీ ఆ సాక్ష్యము అనేక మందిని వెలిగిస్తుంది. ఆమేన్, ఆమేన్. తల్లి తండ్రి లేకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయో సేవకుడి సాక్ష్యము ద్వారా ఆమె ఆ సాక్ష్యము ద్వారా బ్రతికిందండి. ఆమేన్. ఈరోజు తల్లి ఆ సాక్ష్యం చెప్తున్నప్పుడు ఇలాంటి సాక్ష్యాలు ఎంతోమంది చెప్పారు. ఆ రోజున చాలా బాధపడ్డాం, ఏడ్చాము. రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత వాయిస్ రాలేదు, రికార్డింగ్ అయిపోయి మళ్ళీ సెకండ్ టైం అయిన తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత మరొక పోరాటం, ఇలా ఒకదాని తర్వాత బలమైన పోరాటాలు, ఇట్లా అసలు ఇంకా క్లోజ్ వీళ్ళ చాప్టర్ అన్నట్లుగానే అయిపోయిందండి. కానీ ఆ సాక్ష్యము నిశ్చయముగా చూడండి ఎంతో మందిని నడిపిస్తుంది. చూడండి, చాలా దుఃఖపడింది, బిడ్డను కోల్పోయాను అని. కానీ ఆమెని దేవుడు ఎంతగా ఓదార్చారంటే ఇప్పుడు సేవకుడే తన కొడుకులాగా ఆమె భావిస్తూ చక్కగా బలపరచబడుతుందంట. ఆమె సంతోషిస్తుంది. తన కొడుకు ఎలా ఉంటే ఎలా పరిచర్య చేసేవాడో, నేను ఎలా ఆశలు పెట్టుకున్నానో అలా సేవకుడు చేస్తున్న పరిచర్యను బట్టి నేను సంతోషిస్తున్నాను. చాలా ఇలాంటి తల్ల ప్రార్థనే అండి మమ్మల్ని బలముగా నడిపిస్తుంది. ఆమె సాక్ష్యము చాలా గొప్పది కదా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో మరి దేవుడిని అద్భుతకరంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి కేవలం ప్రభుకి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇంకా ఆలస్యం చేయకుండా మరి చక్కగా వాక్యంలోనికి వెళ్దాం. కొద్దిసేపు దేవుని మాటల్ని పంచుకుందాం. బలమైన ప్రార్థన మనం చేయబోతున్నాం. ఆమేన్. మరి చూడండి, సంఘము చేసే ప్రార్థన చాలా విలువైన ప్రార్థన. ఎంతమంది అవునంటారు? అవునా కాదా? అవునంటారా కాదంటారా? ఎస్, అవునండి, ఖచ్చితంగా. సంఘము చేస్తున్న ప్రార్థన ద్వారా మనము అనేకమైన కార్యాలు చూడగలుగుతాము. ఆమేన్, ఆమేన్. సంఘ ప్రార్థన చాలా విలువైన ప్రార్థన అండి. చాలామందికి ప్రార్థన శక్తి తెలీదు. సంఘము చేస్తున్న ప్రార్థనల ద్వారా అనేకమైన అద్భుతాలు ప్రభు చేసి ఉన్నారు. ఎస్, మన సంఘము చేస్తున్న ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా మన దేవుడు అనేకమైన అద్భుతాలు చేయబోతున్నారు. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. అక్కడ సేవకుడు ప్రార్థిస్తుండగా, ఇక్కడ సంఘముగా మనము ప్రార్థిస్తుండగా గొప్ప విడుదల. చెప్పండి, గొప్ప విడుదల, గొప్ప కార్యాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, సంఘ ప్రార్థనకున్న ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకుందాం. సంఘ ప్రార్థన జీవిత చరిత్రనే మార్చివేస్తుంది. ఆమెను చెప్దామా? చూడండి, ఇక్కడ మనం చూస్తే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చూడగలిగితే 16వ అధ్యాయం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు? పౌలు శీలలు. ఏంటండి? పౌలు శీలలు. అర్థమవుతుందా? ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? నేను దీనికంటే ఒక ప్రాముఖ్యమైన విషయం ముందు ఇంకొక బైబిల్ వర్స్లో నేను చూపిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం.
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక అండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను, తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల, భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. కలుగును, దొరుకును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చూడండి, ఎవరైనా ఒక ఇద్దరు ప్రార్థించినా, చూడండి, ఏ విషయమై ఏకీభవించిన, ఒక్కరు కాదు, ఎవరండి? ఇద్దరు. అర్థమవుతుందా? ఇద్దరు, ఒక్కరు కాదు. అక్కడ క్లియర్గా రాసి ఉంది. ఏమని రాసి ఉంది? మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చైనా భూమి మీద దేని గూర్చి మీరు వేడుకున్న, ఒక ఇద్దరు కూడి దేని గూర్చి, భూమి మీద ఉన్న దేని గూర్చి అయినా మీరు మొరపెట్టిన ఎడల, దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నామములో ఏకీభవించి ప్రార్థించిన వారు ఎవరైనా, ఒక ఇద్దరైనా, ప్రైజ్ ది లార్డ్, అర్థమవుతుందా? ఒక ఇద్దరైనా లేదా చాలామంది అయినా ఎవరు ప్రార్థించి అడిగినా అది వారు పొందుకుంటారు. ఆమేన్. ఏకీభవించి ప్రార్థించడం. ఇక్కడ మనం చూసినట్లయితే 20 ఏలయనగా ఇద్దరు ముగ్గురు. బ్రదర్ ఒక్కసారి మీరు, ఆల్రెడీ ఇది క్లియర్ కదా. అపోస్తల కార్యములు 16, 25, 26. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు. ఇక్కడ ఎంతమంది కనిపిస్తున్నారండి? ఇద్దరు కనిపిస్తున్నారు. పౌలు, శీలయు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారంట. వీరు ప్రార్థన చేయగా అద్భుతము జరిగింది. చూడండి, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను. అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తి ఇది. హల్లెలూయా. ఒక ఇద్దరు ముగ్గురు లేదా చాలా మంది కూడి ప్రార్థించినప్పుడు ప్రభు చేస్తున్న అద్భుతాలు ఇవి. ఆమేన్. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చెరసాల్లో ఉండి ప్రార్థించగా, వారు ప్రార్థిస్తూ ఉండగానే చూడండి అద్భుతం. అకస్మాత్తుగా భూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. చెరసాల పునాదులు ఏమయ్యాయండి? అదిరాయంట. ప్రార్థనకున్న శక్తి అది. ప్రైజ్ ది లార్డ్. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఏమయ్యాయి? ఊడిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం చూసినట్లయితే వారు ప్రార్థించినప్పుడు ఎలాంటి కార్యము జరిగిందో, సంఘముగా మనము కూడా ఈ ప్రార్థన చేస్తే, ఏకముగా కూడి చేస్తున్న ఈ ప్రార్థన పునాదులను అదిరేటట్లుగా చేస్తాయి. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. పునాదులు, చెరసాల పునాదులు అదిరిపోతాయి, సంకెళ్ళు ఊడిపోతాయి. అది ఏ సంకెళ్ళైనా, ప్రైజ్ ది లార్డ్, వారి బంధకాల నుంచి విడుదల. ఆమేన్. ఈరోజు ఏకముగా సంఘముగా చేస్తున్న ఈ ప్రార్థనల ద్వారా ప్రభు అనేకమైన కార్యాలను చేయబోతున్నారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. చెప్పండి. ఒకరి చేయి ఒకరు పట్టుకోండి. ఎంతమందికి అర్థమవుతుందా? మీ కుడి చెయ్యి, మీ ఎడమ చెయ్యి ఇక్కడే ఉన్నారా అండి? కొద్దిమంది చూసుకుంటున్నారు, పట్టుకోవాలా పట్టుకోవద్దా. కీబోర్డ్ ఏమైంది నాన్న? పట్టుకున్నారా? ఇలా ఇటు జెంట్స్ అసలు నాకు కనిపించట్లేదు. పట్టుకుని పైకి లేపండి.
చూడ్డానికి ఎంత బాగుందండి, అవునా? ఇప్పుడు యేసయ్యా అని పిలవండి, అలా పట్టుకొని. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఇలాగనే వారు కూడా, ఎవరు? పౌలు శీలయు ప్రార్థిస్తున్నారంట, కీర్తనలు పాడుతూ ఉన్నారంట, ప్రభుని స్తుతిస్తున్నారంట. స్తుతించండి, స్తుతించండి. యేసయ్యా, యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. స్తుతిస్తున్నారు, ఇలాగనే స్తుతిస్తున్నారంట. వారి స్తుతి ఏమి చేసిందో తెలుసా? ఒకసారి ఇక్కడ చూడండి, ఇటు చూడండి, ఒకసారి ఇటు చూడండి, ఒకసారి చూడండి. ఇలా మనసారా ఏకముగా కూడి వారు ఆ చెరసాలలో ఉండి ప్రభుని ఎవ్వరు విడవద్దు, అలానే పట్టుకోండి. కొద్దిసేపు పట్టుకోలేరా? అంతగా నొప్పి వస్తుందా చేతులు? చెప్పండి, పట్టుకోండి. మీరు పట్టుకోవాలా, మీ నిద్రలు పోవాలి యేసునామంలో. మంచి జోలపాట పాడినట్టుందా? పట్టుకోవాలా, పైకి పట్టుకోవాలి. పాపం సేవకుడి కష్టాలు మామూలు కష్టాలు కాదు, పట్టుకోవాలి. ఇలాగనే ప్రభుని స్తుతిస్తున్నారంట, ప్రభుని గణపరుస్తున్నారంట. ఎలా? ఇబ్బందులో ఉండి, చెరసాలలో ఉండి, భయంకరమైన కష్టములో ఉండి, నష్టంలో ఉండి, ఆ కష్టంలో, నష్టంలో, ఆ భయంకరమైన పరిస్థితిలో ఉండి కీర్తనలు పాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు ఏకముగా కూడి. అలా ప్రార్థిస్తూ ఉండగానే పునాదులు అదిరాయి, అకస్మాత్తుగా భూకంపం కలిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాల బద్దలైపోయింది యేసు నామములో. వారి కట్లు తెంపబడ్డాయి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఇలాంటి బంధకాల్లో ఉన్నావేమో. ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో ప్రభు చూస్తూ ఉన్నారు. ఏ భయంకరమైన శోధనల మధ్యలో ఉన్నావో ప్రభు చూస్తున్నారు. బంధకాలు, సంఖ్యలు, ఆ సంఖ్యల నుంచి విడిపించబడలేని పరిస్థితిలో ఉండొచ్చు. గట్టిగా సంఖ్యలు కొన్ని సంవత్సరాల తరబడి, లేదా కొన్ని ఏళ్ళ తరబడి, కొన్ని పోరాటాలతో నువ్వు ఇబ్బంది పడచ్చు. నువ్వు విప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో, నువ్వు విప్పబడని స్థితిలో ఉన్నావేమో. కానీ నీవు ఇలా స్తుతిస్తూ ఉండగా, ఆ రోజు వారు ఏకముగా ఇద్దరు కూడి స్తుతించినప్పుడు బంధకాలు తెంపబడినట్లుగా యేసు నామములో మీ బంధకాలు కూడా తెంపబడబోతున్నాయి. మీకున్న సంఖ్యల నుంచి విడుదల, పోరాటాల నుంచి విడుదల. పునాదులు అదిరినట్టుగా సంవత్సరాల తరబడి ఏ పునాదుల మధ్యలో చిక్కబడి ఉన్నారు, ఆ పునాదుల నుంచి ప్రభు విడిపించబోతున్నారు. ఇక విడుదల చెప్పండి, ఆమేన్. విడుదల, 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 విడుదల. పోరాటాల నుంచి విడుదల, బలహీనతల నుంచి విడుదల, చేతబడి శక్తుల నుంచి విడుదల, భయంకరమైన బంధకాల నుంచి విడుదల. సంవత్సరాల తరబడి ఏ పోరాటాలతో ఉన్నారో సంఘముగా కూడి ప్రార్థిస్తుండగా విడుదల, 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 విడుదల. చెప్పండి, విడుదల, విడుదల, విడుదల. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, మీ చేతులు అలానే పట్టుకోండి. కింద చదవండి బ్రదర్. 27. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, ఇక్కడ తలుపులు తెరుచుకున్నాయంట, అందరి బంధకాలు. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయి అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. చాలు 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 బ్రదర్. 27 కంటే ముందుగానే పునాదులు, భూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకాలు ఊడెను. అందరి బంధకాలు. చెప్పండి, ఎవరి బంధకాలు? ప్రార్థించింది ఎవరు?
పౌలు శీలలు. ఎంతమంది వాళ్ళు? ఇద్దరు. అందరని ఉందేంటి అక్కడ? అక్కడ ఉన్న వారి అందరి బంధకాలు ఊడిపోయినాయి. ఎవరు ప్రార్థన చేస్తే? ఇద్దరే. ఇద్దరు ప్రార్థిస్తే అంత శక్తి ఉంటే, అక్కడ ఉన్న వారందరికీ విడుదల కలిగితే, ఇంతమంది ప్రార్థన చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఇద్దరికే అంత శక్తి, ఇంతమందికి ఇంకెంత శక్తి ఉండాలండి? అవునా కాదా? అవునా కాదంటారా? ఇద్దరు ప్రార్థిస్తే అందరి బంధకాలు ఊడిపోయాయంట. వారిద్దరే చేసింది ప్రార్థన. అర్థమవుతుందా? ఇప్పుడు సంఘముగా మనము ఏకముగా ఏక మనసుతో స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా, యేసుని పిలుస్తుండగా, మన బంధకాలే కాదు, పౌలు శీల బంధకాలు, ఇంకా అందరి బంధకాలు ఊడినట్లుగా మనతో పాటు ఈ ప్రపంచములో ఉన్న వారి బంధకాలు తెంపబడబోతూ ఉన్నాయి, ఊడిపోబోతున్నాయి యేసు నామములో. విడుదల చెప్పండి, విడుదల చెప్పండి, విడుదల. అందరి బంధకాలు ఊడెను చెప్పండి, అందరి బంధకాలు ఊడెను, అందరి బంధకాలు ఊడెను. ప్రైజ్ ది లార్డ్. ఇంతసేపు పట్టుకున్నారా కదా? నేను రెడీ 1 2 3 అనగానే మీ చేతులు వదిలేసి చప్పట్లు కొట్టండి. ఓకేనా? రెడీయా? ఎస్, ఆర్ యు రెడీ? ప్రైజ్ ది లార్డ్. రెడీ 1. ఒక్క నిమిషం తల్లి, నేను 3 కూడా అనలేదు, 1 దగ్గరే ఉన్నా. ఆమెకు సంతోషం ఎక్కువైపోతుంది అక్కడ. మనము ప్రార్థిస్తే మన బంధకాలతో పాటు అందరి బంధకాలు ఊడిపోతాయి, అంతే. ప్రైజ్ ది లార్డ్. ఇదే ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న శక్తి. రెడీ 1 2 3. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. బోలో యీశు మసీహ్కి, బోలో యీశు మసీహ్కి, బోలో యీశు మసీహ్కి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవకులు అంటారు విజిల్ ఎద్దామా, దద్దరిల్లిపోవాలా. మా చిరంజీవి బ్రదర్ది గట్టిగా ఉంటుంది. రాదా? ఓకే, నేను రెడీ 1 2 3. ఊడిపోయినప్పుడు, తెగిపోయినప్పుడు ఎలా ఉంటుందండి? అవునా? రెడీ? ఆర్ యు రెడీ? మళ్ళీ ఒక్కసారి పట్టుకుందాం. ఇప్పుడు చప్పట్లు కొట్టే వాళ్ళు చప్పట్లు కొట్టండి. రెడీ 1. పైకి పట్టండి, చేతులు పైకి పట్టండి. రెడీయా? 1 2 3. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ప్రార్థనకున్న గొప్ప శక్తి అండి ఇది. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ఇది మామూలు ప్రార్థన కాదు. అక్కడ పౌలు శీలయు ప్రార్థిస్తున్నప్పుడు వారితో పాటు ఉన్న వారి సంఖ్యలు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఇంకోటి కూడా ఉంటుంది. అద్భుతం అండి. దేవుడు ఏదైనా చేయగల దేవుడు. చెప్పండి, మన దేవుడు. పక్క వారికి చెప్పండి, షేక్ అండ్ ఇచ్చి, మన దేవుడు ఏదైనా చేయగలరు. మన దేవుడు ఏదైనా చేస్తారు. ఏదైనా చేయగలరు ఆయన. చెప్పండి, ఏదైనా చేయగలరు. ఏం చేశారో చూద్దాం ఇక్కడ కింద వచనాలు. ఇప్పుడు కష్టాలు ఎవరికి వచ్చాయి? ఇక్కడ చెరసాల నాయకుడు. నాయకుడు, ఆ జైలర్కి వచ్చిందండి. ఇంకా కష్టము మామూలుగా లేదండి. చదవండి బ్రదర్. ఇప్పుడు అంతలో చెరసాల నాయకుడు 27 అపోస్తుల కార్యములు 16:27. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. ఇక్కడ మనం చూసినట్లయితే వారికి ఎవరైతే కాపలా కాస్తున్నారో, జైలర్ ఎవరైతే ఉన్నారో, చెరసాల నాయకుడు ఎవరైతే ఉన్నారో, ఆయన అనుకున్నారంట,
ఈ భూకంపం కలిగినప్పుడు, చెరసాలు బద్దలైపోయినప్పుడు, తలుపులన్నీ తెరవబడినప్పుడు, మరి సంఖ్యలన్నీ ఊడిపోయినప్పుడు ఖైదీలు ఉంటారా అండి అక్కడ? చెప్పండి. వెళ్ళిపోతారు, అవునా కదా? ఎక్కడ ఛాన్స్ వస్తే వెళ్ళిపోతారు. ఛాన్స్ రావడమే. ఆయన అనుకున్నారు అందరూ వెళ్ళిపోయారు అనుకుంటా, ఇంకా అమ్మ బాబోయ్ లేదు, ఇంకా ఇదంతా ఏదో అంత తేడాగా ఉంది. తలుపులన్నీ తెరవబడిన తర్వాత వారు ఎందుకు అక్కడ ఉంటారు? సో ఇంకా ఎవరైనా అధికారులు వస్తే ఆ అధికారులు ఎవరైనా మరి నన్ను అడుగుతారని ఆయన ఏం చేశాడంటే కత్తి, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏముండే, అంతకుముందు మీరు చూసారా జైలర్స్ని, పోలీస్ వాళ్ళని చూసారా? ఆర్మీ వాళ్ళు చాలా డిఫరెంట్గా, వాళ్ళ డ్రెస్ కోడ్ ఉండేది, చాలా డిఫరెంట్గా ఉండేది. చాలా అంటే అప్పట్లో వాళ్ళ దగ్గర కత్తులు ఉండేవి. చెప్పండి ఏంటండి? ఒక పాకెట్లో గన్, కత్తి, అంటే వారికి కావాల్సిన వారి దగ్గర పెట్టుకునేవారు అనమాట. అయితే ఆయన దగ్గర ఉన్నది ఆ కత్తిలా తీసి ఆయనని చంపుకోబోయారు. ఎందుకంటే ఈ వెళ్ళిపోయిన వారి లెక్క ఎవరు చెప్పాలి? జైలర్ చెప్పాలి, నాయకుడు చెప్పాలి, జైలు నాయకుడు చెప్పాలి. అందుకనే ఆయన నన్ను చంపుకోబోయాడు. అయితే అక్కడ జరిగిన మరో అద్భుతం ఏంటో తెలుసా అండి? 28వ వచనంలో, అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకోవద్దు, మేమందరము. ఎవరంటున్నారు ఈ మాట? పౌలు. ఎవరితో అంటున్నారు? జైలు అధికారితో అంటున్నారు. ఏంటంటే పౌలు అంటున్నాడంట, నువ్వు ఏ హాని చేసుకోవద్దయ్యా, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అంటే చనిపోవాలి, ఇంకా తనకి తను హాని చేసుకోవాలి అనుకుంటున్న సమయంలో ఆయన ఏం చేశాడంటే, ఇది చూసిన పౌలు గారు, అయ్యా నువ్వే హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. ఆయన అనుకుంటారు అందరు వెళ్ళిపోయారు, పారిపోయారని, కానీ ఆయన అంటున్నారు మేము ఇక్కడే ఉన్నామయ్యా, మేము ఇక్కడే ఉన్నాం, బిగ్గరగా చెప్తున్నారంట. 29వ వచనంలో, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇద్దరు మనుషులు ప్రార్థన చేస్తే ఏం అద్భుతం అండి! అర్థమవుతుందా? ఇద్దరే, ఏమి అద్భుతం జరిగిందండి. ఇప్పుడు చూడండి, ఆ మాట చెప్పారంట, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని బిగ్గరగా చెప్పినప్పుడు, దీపం తీసుకొని రండి అని అంటే దీపంను తెమ్మని చెప్పి ఆ దీపంతో మొత్తం చెక్ చేస్తే అందరు అక్కడే ఉన్నారు. అయితే గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా? వారు ప్రార్థించినప్పుడు, ఎవరు ప్రార్థించినప్పుడు? పౌలు సీలయు ప్రార్థించినప్పుడు, ప్రార్థన చేస్తే పక్క వారికి వినిపించదా? చెప్పండి, వినిపిస్తుందా? అక్కడ వారు ప్రార్థించినప్పుడు అందరితో పాటు ఉన్న జైలర్కి కూడా తెలుసు వారు ప్రార్థన చేశారని, అవునా కదా? అన్నీ తెలుసు. ఇక్కడ నేను చూసినట్లయితే బిగ్గరగా చెప్పి ఆ దీపం తీసుకొచ్చి లోపలికి వెళ్ళి చూసినప్పుడు అందరూ ఉన్నారు. అర్థమవుతుందా? ఆయన గ్రహించింది ఏంటి అంటే, వారు ప్రార్థన చేసి ఉన్నారు, అందుకే ఇది జరిగిందని ఆయన అనుకున్నారండి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే రక్షణ గూర్చిన మాట జైలర్ ఎవరైతే ఉన్నారో ఆయన అడుగుతున్నారు, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? అంతకంటే ముందు వారి ఎదుట ఆయన సాగిల పడ్డాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే రక్షణ లేని వారికి మనము ప్రార్థన చేస్తే రక్షణ దొరుకుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. జరిగే అద్భుతాల ద్వారా తెలుసుకుంటారు దేవుడు నిజమైన వారని, మన దేవుడు గొప్ప దేవుడని, మనము ప్రార్థిస్తే ఏదైనా దేవుడు చేస్తారని. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? హల్లెలూయా. మనం ప్రార్థిస్తున్నప్పుడు కూడా చాలా మంది అన్యులు, దేవుడు ఎరగని వారు చూస్తూ ఉంటారు, అవునా కదా? చూస్తూ ఉంటారా? అలాగే ఈయన కూడా చూశారు. అక్కడ జరిగిన కార్యాన్ని బట్టి అసలు ఎవరు కట్లు విప్పలేదే, ఎవరు తలుపులు తెరవలేదే,
ఎవరు రాలేదే, ఇది ఎలా జరిగిందంటే కేవలం వారు చేసిన ప్రార్థన ద్వారా, వారు చేసిన స్తుతి ద్వారా. హల్లెలూయా. అది ఆయన తెలుసుకున్నారు కాబట్టి ఆయన అంటున్నారు, సాగిలపడి చెప్తున్నారంట, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలయ్యా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది దేవుని కార్యం అని ఆయన నమ్మారండి. ఈరోజు నీవు కూడా ప్రార్థిస్తుండగా, సంఘము ప్రార్థిస్తుండగా, దేవుని ఎరుగని వారు, అన్యులు ఎవరైతే ఉన్నారో వారికి రక్షణ కలుగుతుంది. ఆమేన్. ప్రభు చేస్తున్న అద్భుతాల ద్వారా రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కింద వచనాల్లో మనం చూసినట్లయితే చూడండి, అందుకు వారు 31వ వచనం, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. వారు అంటున్నారంట, ఏం చేయాలయ్యా అంటే యేసు ప్రభు వారి పైన విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. అతనికిని అతని ఇంటి వారికిని వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. అప్పుడంట వారంట దేవుని వాక్యం ఇంటి వారందరికి బోధించారంట. 33వ వచనంలో రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తీసము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థమవుతుందా, వ్యర్థమవుతుందా? అయిందంటారా? చెప్పండి, అర్థమైందా? ఇక్కడ చూసినట్లయితే మీరు వెనకాల సిస్టర్ రజిత సిస్టర్ రాలేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ చూడండి, వారు రక్షణ పొందాలంటే ఏం చేయాలి మేము అనే అతను అడిగితే జైలు అధికారి పౌలు శీలయు అంటున్నారంట, ఏమని చెప్పారంటే యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారు. తర్వాత వారి ఇంటికి రావడం, ఆయన వారి గాయాలను కడిగారంట. వెంటనే బాప్తిజం నమ్మారు, విశ్వసించారు, బాప్తిజం తీసుకున్నారు. ఈ జైలు అధికారి వారి ఇంటి వారందరూ సంతోషించారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ఏదైనా చేస్తుంది. చెప్పండి, ఇప్పుడు అర్థమవుతుందా? ప్రార్థన ఏమైనా చేయగలుగుతుంది. ఆమేన్. మన ప్రార్థన రక్షణ లేని వారికి రక్షణనిస్తుంది, రక్షణలోనికి నడిపిస్తుంది. ఆమేన్. ఈ ఇద్దరు ప్రార్థిస్తే వారి సంఖ్యలతో పాటు జైలులో ఉన్న వారి సంఖ్యలన్నీ కూడా ఊడిపోవడంతో పాటు అక్కడ జైలు అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనకు రక్షణ. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన రక్షణ పొందుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే కాదు కానీ ఆయన ఇంటి వారందరూ రక్షణ పొందుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. రక్షణ పొందుకొని వారు ఆనందిస్తున్నారంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఈ మధ్యాహ్న సమయంలో నీవు మనమందరం, మీరందరూ, మనమందరం సంఘముగా ప్రార్థిస్తూ ఉండగా ఇవే కార్యాలు జరగబోతున్నాయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవే కార్యాలు జరగబోతున్నాయి. ఇవే కార్యాలు మనం చూడబోతున్నాం. ఇవే కార్యాలు ఒకటి కాదు, చాలా మనం వినబోతున్నాం యేసు నామములో. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా సంఘము ప్రార్థించిందండి. మా జీవితంలో ప్రభు అద్భుతం చేశారని సాక్ష్యాలు వినబోతూ ఉన్నాం. సంఘము ప్రార్థించిందండి, మాకు విడుదల దొరికిందని ఆ సాక్ష్యము వినబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అనేక మందికి కుటుంబాలకు ఆదరణ కలగబోతుంది. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది కుటుంబాల్లో విడుదల కలగబోతుంది యేసు నామములో.
ఆమెనని చెప్దామా? ఆమేన్. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చేసే ప్రార్థన శక్తివంతమైనది. ఆమేన్. అందుకే నేను ప్రభుని ఎప్పుడు అడగాలి, ఏమని తెలుసా? దేవా, నాకు నీ ప్రార్థన శక్తి కావాలి. చెప్పండి, ఏంటండి? ఎంతమంది అడుగుతున్నారు ఈ మాట కొరకు? నిజంగానే అడిగారంటారా? ఒకవేళ అడిగితే మన ప్రార్థనలో చాలా వేరియేషన్ ఉంటుంది. అవునా కదా? కొద్దిమంది అసలు ఏమి అడగరు. ఏదన్నంటే ఏమడుగుతారు? నాకు అది కావాలి యేసయ్యా, నాకు ఇది కావాలి యేసయ్యా కదా. ఇవి పక్కకు పెడదామండి. దేవుడు ఇస్తారు ఖచ్చితంగా. ఆయన నమ్మదగిన దేవుడు. నీకేది కావాలో ఆయనకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. ముందుగా నేను పట్టుకుంటే చాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే చెప్పండి, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. చెప్పండి, ఏంటండి? ప్రార్థన శక్తి. ఆమేన్. చెప్దాం అందరం, ప్రార్థన శక్తి కావాలయ్యా. ప్రార్థన శక్తి కావాలి. ఇందాక పట్టుకున్నారే సంఖ్య అంటే ఇలా ఇలా పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. ఎవరు దించొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు. సంఘ ప్రార్థన విలువైన ప్రార్థన అండి, శక్తివంతమైన ప్రార్థన. మరొకసారి, ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. అలాగే లేచి నిలబడండి. సేమ్ అలాగే. ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన. చేతులు పట్టుకోండి, పైకి పట్టుకోండి. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా. ఈ ప్రార్థన మాకు కావాలయ్యా. మేము ప్రార్థిస్తే అద్భుతాలు జరగాలి. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా ప్రతి ఒక్కరం అడుగుదాం. కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపినట్లుగా నేను నిలబడిన చోట నీ ఆత్మను దింపయ్యా. మరొకసారి, నీ పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన యిర్మీయావల్, చిన్న వయసులో అభిషేకించిన యిర్మీయావల్, ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్న దానిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి,
ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా మాకు కావాలి, నీ శక్తి కావాలి, నీ శక్తి కావాలి. yes నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, సంఘముకున్న ప్రార్థన శక్తి గొప్పది. చెప్పండి, సంఘముకున్న ప్రార్థన శక్తి గొప్పది, గొప్పది. ఇద్దరు ప్రార్థిస్తేనే ఇంత అద్భుతం చేస్తే, ఇంతమంది ప్రార్థిస్తే ఇంకెన్ని అద్భుతాలు జరగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏకముగా కూడి ప్రార్థిస్తే చాలండి, ప్రభు తన ఆత్మను దింపుతారంతే. ఆయన ఆత్మను దింపినారు కాబట్టి, చెప్పండి, ఆయన ఆత్మను దింపినారు కాబట్టి వారి సంఖ్యలతో పాటు జైలులో ఉన్న వారి సంఖ్యలు ఊడిపోయాయి. అలాగే జైలు అధికారికి రక్షణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు రక్షణ చెప్పండి? ప్రార్థన చేసినప్పుడు అద్భుతాన్ని చూశాడు ఆయన. ఆమేన్. నీవు నేను సంఘముగా ప్రార్థిస్తుండగా అద్భుతాలను చాలా మంది చూడబోతున్నారు. ఈ ప్రపంచమే చూడబోతుందండి. ఆమేన్. అందుకనే రక్షణ, రక్షణ లేని వారికి రక్షణ. జైలు అధికారితో పాటు ఎవరికి రక్షణ అండి? వారి కుటుంబానికి రక్షణ. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూర్చుందాం, అందరం కూర్చుందాం. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నారా? మనం మండాల. చెప్పండి, ఏంటండి? చెప్పండి, ఏంటి? మనము మండాలి, ఇతరులను మండించాలి. సపోజ్ చిరంజీవి బ్రదర్తో స్టార్ట్ చేద్దాం. చిరంజీవి బ్రదర్, మీరు ఒకసారి లేచి నిలబడండి. ఇక్కడ ప్రార్థన మంట ఉంది, అర్థమవుతుందా? ప్రార్థన పరుడు, ప్రార్థన మంట ఉంది. ఈ ప్రార్థన పరుడితో ఎవరుండాలి? చాలామంది ఉండరు. అగ్ని తాగితే కష్టం, చాలామందికి ఉండలేరు కదా. ప్రార్థన పరులతో ఉండాలి మనం. వెంటనే మీరు లేచి నిలబడండి. లేచిన మీరు ఆయన చేయబట్టుకోండి. వీరిద్దరి మంట ఏం చేస్తుంది తెలుసా? పక్క వారిని తగలబెడుతుంది. మీరు ఆయన పట్టుకోలేరు కాబట్టి మీరు ఆయన పైన చేయి వేయండి. ఇట్లా ఇలా ఇలా ఇక్కడ వేయండి, షోల్డర్ పైన. ఈ ప్రార్థన మంట ఏం చేస్తుంది అంటే, వేడి మామూలుగా ఉండదు, సెగ మామూలుగా ఉండదు. ఏమంటారు? అంతే అంటారా? సెగ అంటారా? అంతేనా? కరెక్టేనా వర్డ్? వెంటనే నెక్స్ట్ ఈ ఒక్క వ్యక్తి ప్రార్థిస్తే ఎంతమంది నిల్చున్నారండి? 4. ఈ 4 ప్రార్థిస్తే లెగండి, ఆ బ్యాచ్ లెగండి. పట్టుకోండి, 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 పట్టుకోండి. ఈడు చెప్పకముందే లేచాడు. వెంటనే ఒక్కరి ప్రార్థన ఇంకొకరు యాడ్ అయ్యారు. 2. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుందండి? ఈ ఇద్దరి ప్రార్థన ఇంతమందిని తగలబెట్టింది. లేచి నిలబడండి. ఇప్పుడు బైబిల్ అక్కడ పెట్టండి, మీరు పట్టుకోండి, ఇలా పట్టుకోండి, భుజం వేయండి. నెక్స్ట్ ఈ ప్రార్థన, వీరి ప్రార్థన మంట. లేవండి, వరుసగా లెగుస్తూ పట్టుకోండి. లేవడమే కాదు, భుజం పట్టుకోండి.
నెక్స్ట్ ఒక్కొక్కరు నెక్స్ట్ నెక్స్ట్ లెగాల లెగాల సారీరా లెగాలి. ఇంకా స్త్రీలలో వచ్చిందా రాలేదా? ఎవరి ప్రార్థన చెప్పండి, ఎవరి ప్రార్థన? చిరంజీవి ప్రార్థన. ఆ, చిరంజీవి ప్రార్థన. ఒక్క వ్యక్తి మండాడు, ఆ వ్యక్తి ఇద్దరిని మండించి వీరిద్దరి అభిషేకం, వీరిద్దరి ప్రార్థన ఇంత మందిని లేపింది. మిగతా వారి సంగతి ఏంటో, మిగతా వారి సంగతి ఏంటో, మిగతా వారి సంగతి ఏంటో. అందరూ ఒకరు చేయి ఒకరు పట్టుకోండి, భుజం పట్టుకోండి, భుజం. వాళ్ళు చేయి పట్టుకోండి. లింక్ ఉండాలి, అందరికి లింకులు ఉండాలి. లింక్ 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 ఎక్కడ లింక్ లేకుండా ఉండద్దు. ఈమె భుజం పట్టుకోండి, ఎక్కడ లింక్ కట్ అవ్వద్దు, ఎక్కడ కట్ అవ్వద్దు లింక్. కట్ అయిందా లింక్? అయ్యిందా లింక్? కట్ అయిందా? అవ్వలేదు. ఎక్కడ లింక్ కట్ అవుతే ముందే పెట్టండి, భుజం మీద చేతులు పెట్టండి. అమ్మ బాబోయ్, ఒక్కరి ఇద్దరి ప్రార్థన ఇంత మందిని రగిలించిందా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. మళ్ళీ సేమ్ పొజిషన్, మళ్ళీ సేమ్ పొజిషన్. పట్టుకోవాలి, పట్టుకోండి 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 పట్టుకోండి. లైవ్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో ఉన్న వారి చేతులు కూడా పట్టుకోండి. ఈ మంట ఆగద్దు యేసు నామములో, ఈ మంట ఆగద్దు యేసు. ఇప్పుడు మనం చేస్తున్నామే ఈ ప్రార్థన 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభలో అనేకులను తగలబెట్టాలి, అనేకులను తగలబెట్టాలి, అనేకులను రగలించాలి, రగలించాలి. ఇది ఆగని ఆగని అగ్ని జ్వాలగా మార్చబడాలి, ఆగని అగ్ని జ్వాలగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? ఇప్పుడు ఎక్కడైనా చైన్ వదిలేశారా? వదిలేశారా? వదిలేయకండి. ఒక్కరి ప్రార్థన, ఇద్దరి ప్రార్థన ఎంతమందిని తగలబెట్టింది. ఈ కొత్తగూడమే ఆశ్చర్యపోయే అద్భుతమైన కార్యాలు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో సంఘముగా ప్రార్థిస్తుండగా చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొత్తగూడెం అంతట్లో ఐకాన్ అమ్మ తేజ మినిస్ట్రీస్, ఏమంటారు, అగ్ని జ్వాల. సముద్రంలో అలలు కాదు, అగ్ని, సునామీ కంటే అది ఆగండ్రా, ఇది ఏమంటారు, అగ్నితో, అది ఫైర్తో, లావా 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 తెలుగులో ఏమంటారు? లావా అంటే ఎలా ఉంటుందో తెలుసా? మామూలుగా ఉండదు. అగ్ని పర్వతం బద్దలైతే లావాని చూస్తాం. కొత్తగూడెం మొత్తంలో అర్థమవుతుందా? కొత్తగూడెం మొత్తంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ ఒక లావాగా మార్చబడాలి. అగ్ని పర్వతాలు బద్దలైపోవాలి. దాని వేడి ఎలా ఉంటుందో తెలుసా? దాని మంట ఎలా ఉంటుందో తెలుసా? చుట్టూ పక్కన ఉన్న ప్రాంతాలను తగలబెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్షణ లేని వారికి రక్షణ. ఈ సంఘము ప్రార్థిస్తుండగా రక్షణ లేని వారికి రక్షణ, విడుదల, విడుదల. చెప్పండి, విడుదల, విడుదల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందుకనే ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. 2 తెలుగు రాష్ట్రాలను మామూలుగా ఉంది. ఇప్పుడు వేయండి, ఇప్పుడు వేయండి, ఇప్పుడు వేయండి, ఇప్పుడు వేయండి. 2 తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు ముగింపు సభకి
రాష్ట్రాలు ఖండాలు దాటి వచ్చునుగాక, వచ్చునుగాక. ఖండాలు దాటి ప్రజలు వచ్చునుగాక, రాష్ట్రాలను దాటి ప్రజలు వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి సంతోషంగా ఉంది? ఉందా? కల్లారా చూడబోతున్నాం. చెప్పండి, కల్లారా చూడబోతున్నాం, కల్లారా చూడబోతున్నాం, కల్లారా చూడబోతున్నాం. ఖండాలు రాష్ట్రాలు దాటి 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభకి ఒక ప్రజల సునామీని చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ప్రార్థిస్తుండగా, ఎవరు ప్రార్థన చేస్తూ ఉండగా సంఘము ప్రార్థిస్తుంది. ఆమేన్. చెప్పండి, ఎవరు ప్రార్థిస్తున్నారు? సంఘము ప్రార్థిస్తుండగా ఆ అగ్ని జ్వాలతో పాటు, ఆ ప్రార్థన గోపురంలో అగ్ని జ్వాలతో పాటు, సేవకుడి ప్రార్థనతో పాటు ఈ సంఘ ప్రార్థన ఒక గొప్ప మహిమను చూడబోతుంది. ఆమేన్. ఒక గొప్ప మహిమను చూడబోతుంది. ఆమేన్. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అందుకనే ప్రార్థన పవర్ మనకు కావాలండి. ప్రార్థన శక్తి మనకు కావాలి. ప్రార్థన శక్తి. మనం ప్రార్థిస్తే పరిస్థితులన్నీ తారుమారైపోవాలి. మనల్ని ముట్టుకంటే కరెంట్ షాక్ తలగాలి. ఆమేన్. ప్రజలని మీరు ఇక్కడ చూడబోతున్నారు. అంతే, ప్రజల్ని మీరు చూడబోతున్నారు. ఒక గొప్ప సునామీని చూడబోతున్నారు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదండి. ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదు. రోషము కలిగి ప్రార్థిద్దాం. ఈ 40 రోజులు రోషము కలిగి నిలబడదాం. సంఘముగా ఒకే ధ్యేయం, ఒకే ఆశ, ఒకే ప్రార్థన. ఆమేన్. ఒకే విశ్వాసం. సేవకుడి లక్ష్యంలో సంఘము లక్ష్యం ఉండాలి. సేవకుడి ధ్యేయంలో సంఘ ధ్యేయం ఉండాలి. సేవకుడి ప్రార్థనలో సంఘ ప్రార్థన ఉండాలి. సేవకుడి ప్రార్థన రోషంలో సంఘ ప్రార్థన రోషం ఉండాలి. ఆమేన్. చెప్పండి, ఒకే ధ్యేయం. చెప్పండి, మనందరిది ఒకే లక్ష్యం. మనందరిది ఒకే లక్ష్యం. మన ద్వారా రక్షణలో లేని వారు రక్షింపబడాలి. మన ద్వారా విడుదల కలగాలి. విడుదల కలగాలి. విడుదల కలగాలి. విడుదల కలగాలి. ప్రార్థించు, ప్రార్థించు. దేవా, నన్ను అలా లేపయ్యా, నన్ను అలా వాడుకో అయ్యా, నన్ను అలా నడిపించయ్యా. సంఘముగా నీ కొరకు మేము రోషం కలిగి నిలబడాలయ్యా. మాకు వేరే ఆశ లేదయ్యా. మా సేవకుడి ఆశలో మా ఆశ, మా సేవకుడి ధ్యేయమే మా ధ్యేయం, సేవకుడి లక్ష్యమే మా లక్ష్యం, సేవకుడి ఆశనే మా ఆశ. అయ్యా, మమ్మల్ని అలా లేపండి అయ్యా, మమ్మల్ని అలా లేపండి అయ్యా. ఒక అగ్ని జ్వాలగా లేపండి అయ్యా. ప్రార్థించు. అలానే జంటలు పట్టుకొని ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ఒకటే పౌలు శీలయు ప్రార్థించినప్పుడు, ఆ ఇద్దరు ప్రార్థించినప్పుడు అద్భుతాన్ని చేసావు కదయ్యా. సంఘముగా మేము కూడా చేస్తున్న ఈ ప్రార్థన ద్వారా అయ్యా అద్భుతము జరగాలి. ఈ 40 రోజులలో అద్భుతం, ప్రతిరోజు అద్భుతం. ముగింపు సభ, అవయా ముగింపు సభలో ఒక అయ్యా గొప్ప సాక్ష్యాలు మేము వినాలి. మా ప్రార్థన 2 తెలుగు రాష్ట్రాలను కదిలించాలయ్యా. పట్టుకోండి, జెండలు పట్టుకోండి, ప్రార్థించండి, ప్రార్థించండి. దేవాన్ని అలా వాడుకో, నన్ను నిలబెట్టయ్యా. సంఘముగా అయ్యా, నేను సంఘంలో నేను ఒక సభ్యుడిగా నిలబడాలయ్యా, రోషము కలిగి నిలబడాలయ్యా. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. దేవా సహాయం చేయయ్యా. అయ్యా, మాకు వేరే ఆశ లేదయ్యా. అయ్యా, వేరే ఆశ లేదయ్యా. చెప్పండి, సేవకుడి ఆశే మా ఆశ అయ్యా. సేవకుడి లక్ష్యమే మా లక్ష్యం అయ్యా. సేవకుడి ధ్యేయమే మా ధ్యేయం అయ్యా. ఒకే లక్ష్యం, ఒకే ధ్యేయం అయ్యా. అయ్యా, సహాయం చేయండి అయ్యా. ఈ పరిచర్య ద్వారా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా అయ్యా
ప్రపంచమంతా కదిలి రావాలయ్యా. ప్రపంచమంతా కదిలి రావాలి. ప్రపంచమంతా కదిలి రావాలి. నన్ను అలా నిలబెట్టయ్యా, నన్ను అలా వాడుకోయ్యా, నన్ను నిలబెట్టయ్యా. ప్రార్థన నేర్పించయ్యా, ప్రార్థన నేర్పించయ్యా, ప్రార్థన నిలబెట్టయ్యా. సహాయము చేయండి అయ్యా. చెప్దాం చెప్దాం, పిలుద్దాం. యేసయ్యా, 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 యేసయ్యా. మా సంఘాన్ని నిలబెట్టయ్యా, మా సంఘాన్ని వాడుకోయ్యా. ప్రార్థించే సంఘముగా లేపండయ్యా, ప్రార్థించే సంఘముగా లేపండి. సేవకుడి లక్ష్యమే మా లక్ష్యమేసయ్యా, సేవకుడి ధ్యేయమే మా ధ్యేయమేసయ్యా, సేవకుడి ఆశే మా ఆశయా. అయ్యా, మా పరిచర్య ద్వారా అనేక మంది రక్షణలోనికి నడిపించబడాలయ్యా. అడగండి అడగండి అయ్యా, మా పరిచర్య ద్వారా అనేక మంది రక్షణ లేని వారు రక్షణలోనికి నడిపించబడాలయ్యా. త్రాగుబోతులు మారాలయ్యా మా ప్రార్థన ద్వారా, వ్యభిచారులు మారాలయ్యా మా ప్రార్థన ద్వారా. అయ్యా ప్రభా, కుటుంబాలు కట్టబడాలయ్యా మా ప్రార్థన ద్వారా, కుటుంబంలో సమాధానం కలగాలయ్యా మా ప్రార్థన ద్వారా. మమ్మల్ని లేపండయ్యా, మమ్మల్ని నడిపించయ్యా, మమ్మల్ని వాడుకోండిసయ్యా. అయ్యా, ఒకే లక్ష్యమయ్యా, ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతామయ్యా. ఒకే లక్ష్యమేసయ్యా, ఒకే లక్ష్యము. మా లక్ష్యమే నీవేసయ్యా. అయ్యా, మా లక్ష్యమే నీవయ్యా. మా ద్వారా, ఈ పరిచర్య ద్వారా, మా ప్రార్థన ద్వారా ప్రభా, చెడిపోయిన విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. సమాధానం లేని వారికి సమాధానము దొరకాలి, నెమ్మది లేని వారికి నెమ్మది దొరకాలి ప్రభా. అయ్యా, ఇదిగోండి, కూలిపోయిన జీవితాలు కట్టబడాలి యేసయ్యా. మా ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగాలి యేసయ్యా, అద్భుతాలు జరగాలి. ఈ సంఘము ఎత్తబడే సంఘముగా ఉండాలి. సేవకుడు అయ్యా, ఈ సంఘము అయ్యా నీకు ఇష్టమైన రీతిలో ఉండాలయ్యా, ఇష్టమైన సంఘముగా ఉండాలయ్యా, ఇష్టమైన సంఘముగా ఉండాలి. మమ్మల్ని వాడుకో యేసయ్యా, మమ్మల్ని వాడుకో యేసయ్యా. నీ దర్శనమే, నీ దర్శనమే అయ్యా, సేవకుడి దర్శనమే మా దర్శనమేసయ్యా, మా దర్శనమేసయ్యా, మా దర్శనమేసయ్యా. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా.